తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. నేపాల్ విషాదం తీరని దుఃఖాన్ని నింపుతుంది. వెతికే కొద్దీ శవాలు దొరుకుతున్నాయి ఆ ఫ్లడ్ ఏరియాలో. ఏదైతే భోటే కోసి నది, దాన్ని త్రిశూల్ నది అని కూడా పిలుస్తారు, భోటే కోసి త్రిశూల్ నది పరివాహక ప్రాంతం మొత్తం బురదమయంగా మారిపోయింది. ఆ బురదలో ఎక్కడ చూసినా డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. చనిపోయిన వాళ్ళంతా ఎవరు అంటే ఎక్కువ మంది ఇందులో ఇండియన్స్ ఉన్నారు, మన భారతీయులు ఉన్నారు. 150 మంది భారతీయులు కనిపించకుండా పోయారు, గల్లంతైన వారిలో ఉన్నారు. మొత్తం గల్లంతైన వారి సంఖ్య 600గా తెలుస్తోంది. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళని గుర్తించితే 200 మంది చనిపోయినట్టుగా ఒక లెక్క మనకి కనిపిస్తోంది. మనకు దొరుకుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే అక్కడ తీవ్రమైన విషాదం. రాత్రంతా అసలు ఎవరు నిద్రపోని పరిస్థితి. అక్కడ బురదలో ఇరుక్కుపోని బతికిన వాళ్ళు ఎంత, చివరి క్షణంలో కాపాడిన వాళ్ళెంత, ఇదంతా అంచనా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఊహించని విధంగా మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. భోటే కోసే నది పరివాహక ప్రాంతాన్ని మనం స్క్రీన్ లో చూస్తున్నాం. బురదతో నిండిపోయిన ఈ ప్రాంతాన్ని, ఇళ్ల మధ్యకు కొట్టుకొచ్చిన బురద కింద మనుషుల మృతదేహాలు. ఈ ప్రాంతమంతా భోటే కోసి నది, బురదమయం ఉన్న ప్రాంతమంతా ఏదో కాదు, మానస సరోవర యాత్రకి కేంద్రమైన ప్రాంతం ఇది. తిమురే, శ్వాపూజేసి అనే ప్రాంతాలు ఇవి. మానస సరోవర యాత్రకు వెళ్లే వాళ్ళంతా ఈ తిమురే, శ్వాపూజేసి ప్రాంతాల్లో బేస్ క్యాంప్ లో ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మహావిష్ణువు కొలువైన ఆ మానస సరోవరాన్ని చుట్టి అక్కడ స్వామివారి ఆశీస్సులు పొందాలని వచ్చారు చాలా మంది. కానీ ఊహించని విధంగా దూసుకొచ్చిన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలతో ప్రాణాలు కోల్పోయారు, గల్లంతైపోయారు. ఇందులో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు, అట్లాగే విదేశీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం ఈ విజువల్ చూడొచ్చు. మీరు స్క్రీన్ లో మనకు దొరికిన విజువల్ బట్టి చూస్తే జనం పరిగెత్తుకుంటూ వస్తున్నారు. బోటే కోసే నది ఆ కొండ ప్రాంతం నుంచి ఏ విధంగా దూసుకొస్తుందో క్షణాల్లో, మొత్తం 7 నిమిషాల్లోనే ఈ మొత్తం ఉపద్రవం కేవలం 7 నిమిషాల్లోనే జరిగింది. మీరు ఆ సీన్ చూడొచ్చు. క్షణాల్లో పరిగెత్తుకుంటూ వస్తున్న, మృత్యువులా దూసుకొస్తున్న నదీ ప్రవాహాన్ని చూడొచ్చు. ఆ గ్రామాలు కొట్టుకుపోతున్న, ఆ బోటే కోసి నదీ పరివాహక ప్రాంతాల్లో కొట్టుకుపోతున్న గ్రామాలను చూడొచ్చు. ఆ కొండ ప్రాంతం అంతా ఎంత వేగంగా విరిగిపడిందో ఒకసారి చూడండి ఆ దృశ్యాన్ని. ఊరు పైన వరద, ఒక నది దాడి చేస్తే ఇల్లు ఎంత దారుణంగా కొట్టుకుపోతాయో మనకు ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు. బోటే కోసి నదిని మీరు ఆ ఉగ్ర రూపాన్ని వరదతో దూసుకొస్తున్న, దాడి చేస్తున్న, నివాస ప్రాంతాలపైన దాడి చేస్తున్న బోటే కోసి నదిని చూస్తున్నారు. ఈ ఉధృతమైన వరద ప్రవాహంలోనే దాదాపు 600 మందికి పైగా గల్లంతైనట్టుగా ఒక లెక్క తెలుస్తుంది. ఇది కన్ఫర్మ్డ్ లెక్క కాదు, ఇంకా కన్ఫర్మ్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇందులో 200 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది గల్లంతైన వారి మృతదేహాల్ని వెతుకుతున్నారు. చనిపోయిన వాళ్ళలోకి దాదాపు, అంటే గల్లంతైన వారిలో దాదాపు 150 మంది భారతీయులు ఉంటారు. భారతీయులంతా, వీళ్ళంతా మానస సరోవర యాత్రకు వెళ్ళిన వాళ్ళు. మానస సరోవర యాత్రకు వెళ్ళి అక్కడ ఆ బేస్ క్యాంప్ లో ఉన్నారు. కానీ దేవుడి దర్శనం దక్కుతుంది అనుకున్నారు, కానీ మృత్యు వచ్చి దాడి చేస్తుందని, వరద రూపంలో, ఈ ఫ్లాష్ ఫ్లడ్ రూపంలో మృత్యు వచ్చి దాడి చేస్తుందని ఊహించలేకపోయారు. బస్సులు, వాహనాలు, ట్రక్కులు, బిల్డింగులు, అక్కడ అసలు ఏది కనిపించకుండా శ్మశానంలా మారిపోయింది. బోటే కోసి నదీ పరివాహక ప్రాంతం నిమిషాల్లో శ్మశానంగా మారిపోయింది. బురద దూసుకొచ్చి ఊళ్ళని మింగేసిన సీన్ని మనం చూస్తున్నాం. మనుషులు ప్రాణాలని అరచేతున పెట్టుకొని కొండలపైకి పరిగెడుతున్న సీన్స్ మనం చూస్తున్నాం. పిల్లలు, పెద్దలు ప్రాణాలని అరచేతులు పెట్టుకొని బతికితే చాలు అనే స్థాయిలో పరిగెడుతున్న ఈ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. చూడండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వర్షం లేదు, వాన లేదు, ఊహించని విధంగా వరద ఒక తాచుపాము పరిగెత్తుకొని వచ్చినట్టుగా, పాము పరిగెత్తినంత వేగంగా వచ్చి ఊళ్ళని పైన దాడి చేస్తుంటే ఆ సీన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. అప్పటికీ బచాయించడానికి, వరద దాడి నుంచి బయటపడడానికి చాలా మంది తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అయినా చాలా మంది తప్పించుకోలేకపోయారు. నదీ పరివాహకానికి సంబంధించిన రకరకాల దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ సీసీ కెమెరాల్లో కొంత డ్రోన్ సహాయంతో కొందరు రికార్డ్ చేసినట్టున్నారు. అక్కడ షూటింగ్స్ లో చేసిన వీడియోస్ ఇవన్నీ మీరు అబ్జర్వ్, ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. చూడండి, అక్కడ కూలిపోతున్న భవంతుల పైన మనుషులు, ఎవరు బచాయించలేని పరిస్థితి. హెలికాప్టర్ ద్వారా రికార్డ్ అయిన ఒక దృశ్యాన్ని, సాధారణంగా మానస సరోవర్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడ హెలికాప్టర్ లో ఆ మానస సరోవర ఆ శిఖరాన్ని చుట్టుముడుతుంటారు. అదొక ప్యాకేజ్ గా నడుస్తుంటుంది. అక్కడ హెలికాప్టర్ బిజినెస్ ఉంది. ఆ హెలికాప్టర్ లో
బోటే కోస్లే నది ఉప్పొంగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆ హెలికాప్టర్ లో ఉన్న వ్యక్తులు రికార్డ్ చేసిన వీడియోస్ అది అక్కడ మన స్క్రీన్ లో ఆ హెలికాప్టర్ కెప్టెన్ రికార్డ్ చేస్తున్న విజువల్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎలా జరిగింది అనేది. ఆ విజువల్ చూడొచ్చు. అయితే అసలు బోటే కోస్లే నదికి ఇంత వరద ఎలా వచ్చింది, అసలు ఇంత వరద ఎలా వచ్చిందని ఒకసారి చూస్తే, ఒకసారి చూద్దాం. ఆయన అసలు ఆ కెప్టెన్ చెప్తున్న వివరాలను చూడండి. అది ప్రత్యక్షంగా బోటే కోస్లే నదిని ఫాలో అవుతున్న హెలికాప్టర్ లో ఫాలో అవుతున్న సందర్భంలో ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. బోటే కోస్లే నదికి పైన అసలు ఏం జరిగింది అంటే, నిన్న ఒక 7 minutes లో ఒక అంచనా వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది. అక్కడ ఏం జరిగిందంటే బోటే కోస్లే నది పైన దానికి పైన నది పైన ఒక సరస్సు ఉంది, సుప్రా గ్లేషియా అనే సరస్సు, ఒక చెరువు లాంటిది. ఆ సుప్రా గ్లేషియా సరస్సు ఊహించని విధంగా బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. అంటే దాని సరిహద్దులు తెగిపోయి ఆ వరద ఒక్కసారిగా వచ్చి బోటే కోస్లే నదిలో పడిపోయింది. ఆ నది నుంచి నేరుగా అదొచ్చేసి ఈ తిమురే స్వాపుడు చేసి అదే ఈ మానస సరోవర యాత్రకు వెళ్ళే భక్తులు ఎక్కడైతే ఉంటారో, నివాసం ఉంటారో, అక్కడ ఆ బేస్ క్యాంప్ లో ఉంటారో ఆ ఏరియా పైన దాడి చేసింది. ఆ ఏరియా అంతా ఈ బోటే కోస్లీ నది పరివాహక ప్రాంతంలోనే ఉంది. ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్న ఆ దృశ్యాలు ఈ సుప్రా గ్లేషియర్ నదికి సంబంధించిన సరస్సుకు సంబంధించిన దృశ్యాలని తెలుస్తోంది. ఇది సరస్సు తెగిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, సుప్రా గ్లేషియర్ సరస్సు తెగిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, అక్కడ ఈ వరదకి ముందు కొన్ని నిమిషాల ముందు 4.4 మ్యాగ్నిట్యూడ్స్ భూకంపం సంభవించింది. ఆ భూకంప ధాటికి సరస్సు తెగిపోయింది. సరస్సు తెగిపోయి ఆ సరస్సులో ఉన్న నీరు ఒక్కసారిగా బోటే కోస్లే నదిలోకి వచ్చింది. బోటే కోస్లే నది ఊహించని విధంగా నిమిషాల్లోనే ఉప్పొంగి ప్రవహించింది. వరద ఉధృతి వచ్చి దాని పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలని, ఇళ్లని, మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా ముంచెత్తేసింది. ఆ సరస్సు తెగిపోవడం వల్ల బురద, ఇక్కడ చూడండి మీరు స్క్రీన్లో ఒక బాక్స్ లో చూస్తున్నారు విజువల్స్ లో, ఒక విలేజ్ పక్కన ఒక విలేజ్ లా కనిపిస్తుంది ఆ ప్రాంతం. కొన్ని నివాస ప్రాంతం ఇది. ఆ మొత్తం బురద వచ్చి ఏ విధంగా ఆ ప్రాంతాన్ని ముంచెత్తిందో మనకు అర్థమవుతుంది. సో ఇలా ఈ సుప్రా గ్లేషియా సరస్సుకు కింద లెహెండే కోలా అనే ఒక నది ఉంటుంది. ఆ లెహెండే కోలా నది బోటే కోస్లే నదికి ఉపనది. బోటే కోస్లే నదిలో వచ్చి కలుస్తుంది లెహెండే కోలా. ఆ నది నుంచి బోటే కోస్లే నదిలో కొద్ది లెహెండే నుంచి వరద నీరు వచ్చే బోటే కోస్లే నడిచింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ బోటే కోస్లే నది ఈ నేపాల్ నుంచి, ఈ రుసువా జిల్లా నుంచి మొదలు పెడితే బీహార్, ఉత్తరప్రదేశ్ ను కూడా టచ్ చేస్తుంది. బీహార్కి వరప్రదాయిని. నిజం చెప్పాలంటే బీహార్లో చాలా అక్కడ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండించుకోవడానికి రైతులకి అనుకూలమైన నది కోస్లీ నది. ఈ కోస్లీ నది ఉప్పొంగడంతో ఇప్పుడు ఆ వరద ప్రభావం బీహార్ పైన పడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా కేవలం 7 నిమిషాల్లో జరిగిన ఈ ఉపద్రవంలో 600 మంది గల్లంతయ్యారు. 200 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారిలో 150 మందికి పైగా భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బ్యాలెన్స్ షాకి ఫోన్ చేసి ఆ పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. ఆ ఉపద్రవానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం ఉంది. సహాయ కార్యక్రమాలకు భారతదేశం నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అంతేకాదు ఎవరైతే భారతీయులు చనిపోయారో వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా కేంద్రం ఫాలో అప్ చేస్తుంది, వివరాలు సేకరిస్తుంది. ఎవరు ఈ గల్లంతైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం, ఈ మానస సరోవర యాత్రకు వెళ్లే వాళ్ళలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మంది రెగ్యులర్ గా మానస సరోవర యాత్రకు వెళ్తూనే ఉంటారు. మన తెలుగు వాళ్ళతో పాటు విదేశీయులు ఉంటారు ఈ ప్రాంతంలో. ఈ మానస సరోవర యాత్రకు వెళ్లే వాళ్ళలో తెలుగు వాళ్ళు, విదేశీయులు, భారతదేశానికి సంబంధించి చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరి వివరాల్ని ఇప్పుడు కనిపెట్టాల్సిన అవసరం అవుతుంది. మొత్తానికైతే అక్కడ పరిస్థితి బోటే కోస్లే నది పరివాహక ప్రాంతం అంతా శ్మశానంగా మారిపోయింది. బురదలో ఇరుక్కుపోయి ఉన్నారు చాలా మంది. ఎవరు బతికున్నారో ఎవరు బతికిలేరో ఈ వివరాలు ఏవి ఇప్పుడు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ముమ్మర సహాయక చర్యలు అయితే
కొనసాగుతున్నాయి. ఇది ప్రస్తుతం ఇప్పటి వరకున్న అప్డేట్ నేపాల్ ట్రాజడీకి సంబంధించి.